అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఆంటీ, ఆంటీ, గుమ్మం దగ్గర నిల్చుని పిలిచింది గౌరి. వంటింట్లో ఉన్న సావిత్రి బయలుదేరారా అంటూ నవ్వుతూ వచ్చింది. అవునా ఆంటీ, విజయదశమి మర్నాడు మేము వచ్చే రోజున ఫోన్ చేస్తాను, కాస్త పాల ప్యాకెట్లు తీసుకుని ఉంచండి, మధ్యలో చేస్తూ ఉంటానులేండి అంది గౌరి. లోపలి నుంచి విష్ణుమూర్తి వచ్చి, పేపర్ ఈ 10 రోజులు వద్దని చెప్పారా అమ్మా అన్నాడు. చెప్పలేదు అంకుల్, మీరు తీసుకోండి, చదువుతారుగా అంది గౌరి. ఎందుకమ్మా అనవసరంగా ఖర్చు, మీరు లేనప్పుడు అన్నాడు విష్ణుమూర్తి. పర్వాలేదు అంకుల్, మీకెలా ఉంది ఇప్పుడు? కైలాష్ అడిగాడు. బాగానే ఉంది, కొంచెం తలనొప్పి, జలుబు అన్నాడు విష్ణుమూర్తి. జాగ్రత్త అంకుల్, టాబ్లెట్ వేసుకోండి, ఫోన్ చేస్తూ ఉంటాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దసరా సెలవులకి వాళ్ల ఊరు వెళుతున్నారు. ఇద్దరు టీచర్లే. వాళ్ల పాప 2 ఏళ్ల శృతి. వాళ్ళు ఊరెళితే వీళ్లకు తోచదు. సావిత్రి వాళ్ళు, గౌరీ వాళ్ళు పక్కపక్కన పోర్షన్లలో ఉంటున్నారు. శృతిని కేర్ సెంటర్లో దింపి వాళ్ళిద్దరూ రోజు స్కూలుకు వెళతారు. ఒకరోజు శృతికి జ్వరం వచ్చింది. వీళ్ళిద్దరికీ స్కూల్లో సెలవు దొరకలేదు. పరీక్షల టైం. శృతిని కేర్ సెంటర్కి పంపటం ఇష్టం లేదు. ఏం చెయ్యాలా అని బాధపడుతూ ఉంటే సావిత్రి నేను చూసుకుంటానని చెప్పి వాళ్లను స్కూలుకు వెళ్లమంది. పాపని సావిత్రి, విష్ణుమూర్తి బాగా చూసుకున్నారు. అప్పట్నుంచి పాపకి బాగాలేనప్పుడు, వర్షాలొచ్చినప్పుడు ఇక్కడ వదిలి వెళ్లటం అలవాటయ్యింది. పాప కూడా అమ్మమ్మ, తాతయ్య అంటూ వీళ్ళింట్లో బాగా ఉంటోంది. పెద్దవాళ్ళెవరూ లేని వీళ్లకు సావిత్రి వాళ్ళు పెద్ద దిక్కు. ఒంట్లో బాగాలేనప్పుడు టాబ్లెట్లు లాంటివి బయట నుంచి కైలాష్ వీళ్ళకి తెచ్చి ఇస్తూ ఉంటాడు. అది ఇరుగు పొరుగు సహకారంలా కాకుండా త్వరలోనే ఆత్మీయ బంధంగా, అవినాభావ బంధంగా మారింది. సావిత్రి వాళ్లకి పిల్లల్లేరు. వృద్ధాప్యపు బాధ ఇద్దరినీ వేధిస్తూ ఉంటుంది. మంచాన పడితే ఎవరు చూస్తారో? సావిత్రికి ఇదే ఆలోచన ఎప్పుడు. విష్ణుమూర్తి పైకి తేలడు. ఇంతకు ముందు ఉండి వెళ్లిన వాళ్ళెవ్వరితో ఇంత అనుబంధం ఏర్పడలేదు. గౌరీ వాళ్ళు వచ్చాక ధైర్యంగా ఉంటోంది. కాని వీళ్లు ఎల్లకాలం ఉండబోరుగా. పిల్ల కాస్త పెద్దదైతే వేరే ఇల్లు చూసుకుంటారు అనుకుంటూ ఉంటుంది సావిత్రి. విష్ణుమూర్తి చేసిన ప్రైవేట్ కాలేజీలో క్లర్క్ ఉద్యోగానికి వయోపరిమితి లేకపోయినా వయసు సహకరించక 60 ఏళ్లు దాటాక మానేశాడు. సావిత్రికి అన్న వరసయ్యే కామేశం ఢిల్లీలో కొడుకు దగ్గర ఉంటున్నాడు. ఈయన పెన్షన్, కొడుకు 2 చేతల సంపాదన, వద్దంటే డబ్బే డబ్బు. విజయవాడలో ఉండే ఈ ఇంటిని వచ్చి చూసుకోవటానికి కానీ అమ్ముకోవటానికి శ్రద్ధ లేదు. కామేశం సావిత్రి వాళ్ల పరిస్థితి తెలిసి వాళ్ళు ఉన్నన్నాళ్లు ఒక పోర్షన్లో అద్దె లేకుండా ఉండమని చెప్పాడు. పక్క పోర్షన్లో దిగిన గౌరీ వాళ్ళు కామేశానికి అద్దె ఆన్లైన్లో పంపేస్తారు. సావిత్రి ప్రతిరోజు కామేశాన్ని తలుచుకుని దండం పెట్టుకుంటుంది. భర్త ఉద్యోగం మానటం, ఈ ఇల్లు రావటం రెండూ ఒకేసారి జరిగాయి. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవాలంటే మనసే కాదు, డబ్బు కూడా కావాలి. శుభాలకి అశుభాలకి సావిత్రి దంపతులకు పిలుపులొస్తాయి. కానీ టికెట్లకి 100,000 వేలు పొయ్యలేక ఎక్కడికి వెళ్లరు. ఊళ్ళోవైతే మానరు. ఇంటికి దగ్గరలో ఉండే గుళ్ళకి, సంగీత కచేరీలకి వెళుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గరుండే పార్కుకి సాయంత్రం వెళ్లి కాసేపు నడిచి అక్కడే పిల్లల ఆటపాటలు చూసి నెమ్మదిగా ఇంటికొస్తారు. ఎదురింట్లో వాళ్ళు, పక్కిళ్ల వాళ్ళు పలకరిస్తూనే ఉంటారు. ఇదంతా తమ ఆరోగ్యాలు బాగున్నంత వరకే అనే సత్యం సావిత్రిని భయపెడుతూ ఉంటుంది. గౌరీ వాళ్ళు లేకపోతే ఏమీ తోచట్లేదు. పసిపిల్ల ఎప్పుడూ ఇక్కడే ఉండేది, సందడే లేదు. ఇలా వారం రోజులు గడపాలి అనుకున్నారు సావిత్రి, విష్ణుమూర్తి. చీకటి పడుతుంటే, ఇంకా బిక్కు మన్నట్లుంటే టీవీ కూడా చూడబుద్ధవక పడుకున్నారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు. ఎప్పటికో నిద్రాదేవి కరుణించింది. గౌరీ రోజూ ఫోన్ చేస్తోంది. ఒక్కరోజు కూడా గడుస్తుంటే ఇంకా వచ్చేస్తారు అని నిశ్చింతగా అనిపిస్తోంది. కానీ ఇంత అనుబంధం పెంచుకుంటే ఎలా అని కూడా సావిత్రికే అనిపిస్తూ ఉంటుంది. మహార్నవమి. పూజ చేసుకుని కొద్దిగా పులిహోర, రవ్వ కేసరి చేసి నైవేట్టింది సావిత్రి. ఎదురింటి మాస్టారి కోడలు షుగున మామిడి కొమ్మలు కావాలని వస్తే కూర్చోబెట్టి ప్రసాదం పెట్టి నవరాత్రుల్లో వచ్చిందని జాకెట్టు ముక్క, పళ్ళు పెట్టి తాంబూలం ఇచ్చింది. ఆ రాత్రి గౌరీ వాళ్ల గురించి, శృతి అల్లరి గురించి మాట్లాడుకుంటూ నిద్రపోయారు ఇద్దరు. సావిత్రి రోజు 5ంటికే నిద్రలేస్తుంది. వాకిట్లో ముగ్గు వేసి ఇల్లు ఊడ్చుకుని కాఫీ తాగి స్నానం చేసేటప్పటికి 6 అవుతుంది. అప్పుడు
విష్ణుమూర్తి లేస్తాడు. ఆయనకు కాఫీ ఇచ్చి పూజకి కూర్చుంటుంది. ఆ రోజు విజయదశమి. విష్ణుమూర్తి యథాప్రకారం 6ంటికి లేచాడు. ఎక్కడా అలికిడి లేదు. వీధి తలుపులు తీసిలేవు. అప్పుడు పక్క మంచం మీద చూశాడు. ఇదేంటి, సావిత్రి ఎప్పుడూ ఇంతసేపు పడుకోదు, ఇవాళ పండగ కూడా అనుకుంటూ సావిత్రి, సావిత్రి అంటూ పిలిచాడు. పలకలేదు, కదల్లేదు. రాత్రి తొందరగానే పడుకుంది కదా అనుకుంటూ దగ్గరికి వెళ్ళి పిలుస్తూ కదిపాడు. చెయ్యి చల్లగా ఉంది. విష్ణుమూర్తికి ఏడుపొచ్చేస్తోంది. ఎదురింటి పరంధామయ్య గారబ్బాయి పాలకి వెళుతున్నాడు. భాస్కర్, ఇలారా అంటూ విష్ణుమూర్తి పిలిచాడు. అలా ఉన్నారేంటి అంటూ భాస్కర్ లోపలికొచ్చాడు. నాకేంటో భయంగా ఉంది, ఆవిడ లేవట్లేదు అన్నాడు విష్ణుమూర్తి. భాస్కర్కి చూస్తేనే అర్థమయ్యింది. అంకుల్, కంగారు పడకండి, డాక్టర్కి చూపిద్దాం. మీరిక్కడ కూర్చోండి, నాన్నని పిలుస్తాను అంటూ గబగబా వెళ్ళిపోయాడు. వెంటనే పరంధామయ్య, భార్య, కోడలు వచ్చారు. విష్ణుమూర్తి ఏడుస్తున్నాడు. ఏమైంది, రాత్రి ఎలా ఉన్నారు అని వాళ్ళు అడుగుతున్నారు. కోడలు, నిన్న నాకు తాంబూలం ఇచ్చి చక్కగా మాట్లాడారు అని గుర్తు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి నిద్రలోనే ప్రాణం పోయిందని తేల్చాడు. పండగ పూట కూతుళ్ళు, అల్లుళ్ళు వచ్చి ఉన్నారు. పరంధామయ్యకు, భార్యకు విష్ణుమూర్తిని వదిలి వెళ్ళటానికి మనసు రావట్లేదు. భాస్కర్, అంకుల్, మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి, ఫోన్ చేస్తా అన్నాడు. అప్పుడే గౌరీ ఫోన్. విజయదశమి శుభాకాంక్షలు చెప్పి రాత్రికి బయలుదేరుతున్నామని చెప్పటానికి చేసింది. విష్ణుమూర్తి, అమ్మా గౌరీ, అంతా అయిపోయింది అంటూ ఏడ్చేస్తున్నాడు. గౌరీ కంగారుగా ఏమైంది అంటూ ఉంటే భాస్కర్ తీసుకుని విషయం చెప్పాడు. గౌరీ, అయ్యో, మేం బయలుదేరుతున్నాం, వచ్చేదాకా మీరెవరైనా ఉండి చూసుకోండి అని చెప్పింది. చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ పోగవుతున్నారు. సావిత్రి మంచితనం గురించి పొగుడుతున్నారు. విజయదశమి నాడు ముత్తైదువులా వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు. ఒక్కొక్కరే నెమ్మదిగా వెళ్తున్నారు. పరంధామయ్య తోడుగా కూర్చున్నాడు. ఆయన భార్య విష్ణుమూర్తిని కాఫీ తాగండి, మీకు జ్వరం, నీరసం తగ్గలేదు అని బలవంతంగా తాగించింది. ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత వెంటనే బయలుదేరారో, ఎలా వచ్చారో గాని గౌరీ, కైలాష్లు 1 గంటకంతా వచ్చేశారు. విష్ణుమూర్తి బోరుమన్నాడు. గౌరీ ఏడుస్తూనే ఆయన్ని ఓదార్చింది. కైలాష్ ఆయన ఫోన్లో ఉన్న నెంబర్లు చూసి ఆయన అన్న కొడుకులకి, ఇంకా దగ్గర బంధువులకు చెప్పాడు. కామేశం ఫోన్లోనే విష్ణుమూర్తిని ధైర్యంగా ఉండమని ఓదార్చాడు. పక్క ఊళ్ళో ఉండే అన్న కొడుకులు 2, ఊళ్ళో ఉండే బంధువులు 2, 2 వచ్చారు. పలకరించి ఓదార్చారు. కాని తలకొరివి పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఆ కార్యక్రమాలు చేయాలంటే సెలవులు దొరకటం కష్టమని తలో రకంగా మాట్లాడుతున్నారు. సావిత్రికి ఉన్న ఒకే ఒక్క చెల్లెలు హైదరాబాదులో అనారోగ్యంతో ఐసీయూలో ఉంది. వాళ్ల పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. విష్ణుమూర్తికి జ్వరం పెరుగుతోంది. వణికిపోతున్నాడు. సూర్యాస్తమయం అయితే కష్టమని కైలాష్ తనే నిర్ణయం తీసుకుని, అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి, అన్ని కార్యక్రమాలు నేను చేస్తాను అంటూ తన స్నేహితులను పిలిచి చకచకా ఏర్పాట్లన్నీ క్షణాలలో చేసి సూర్యాస్తమయంలోపు సావిత్రిని కన్న కొడుకుల పరలోకానికి పంపాడు. సావిత్రిని తీసుకెళ్తూ ఉంటే వీధిలో వాళ్లు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. కైలాష్, గౌరీ బాధ్యతంతా భుజాన వేసుకుని 10, 11, 12 రోజుల కార్యక్రమం చేశారు. విష్ణుమూర్తిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మందులు జాగ్రత్తగా వేసి బాగా చూసుకున్నారు. విష్ణుమూర్తి కాస్త కోలుకున్నాక బ్యాంక్కి వెళ్లి తాము దాచుకున్న డబ్బు తీసి ఖర్చైన మొత్తం ఇచ్చేశాడు. కాలం ఎవరికోసం ఆగదు. సావిత్రి పోయి నెల అయిపోతోంది. రోజు గౌరీ విష్ణుమూర్తికి భోజనం ఆయన ఇంట్లోనే టేబుల్ మీద పెట్టి స్కూలుకు వెళ్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు పలకరిస్తూనే ఉంటారు. కైలాష్, గౌరీ 2. శృతి విష్ణుమూర్తి దగ్గరే ఉంటుంది. ఆ రోజు ఆదివారం. విష్ణుమూర్తి టీవీ చూస్తున్నాడు. గౌరీ చేసి తీసుకొచ్చింది. శృతి అక్కడే ఉంది. కైలాష్ కూడా ఆయనతో అక్కడే తింటానన్నాడు. విష్ణుమూర్తి గౌరీని కూడా తెచ్చుకోమన్నాడు. నలుగురు తింటున్నారు. విష్ణుమూర్తి, సావిత్రి ఎప్పుడూ మనకు చివరి దశలో చూడటానికి పిల్లలు లేరు కదా, తలకొరివి ఎవరు పెడతారు, ఎలా అంటూ ఉండేది. ఇది ఏనాటి బంధమో. రక్త సంబంధికులే మొహం చాటేసి వెళ్ళిపోయారు ఆ రోజు. ఎవరిని అనటానికి లేదు. వాళ్ల ఇబ్బందులు వాళ్లవి. కన్నపిల్లల కన్నా ఎక్కువ చేశారు మీరు. సావిత్రి పైనుంచి ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. బాబు కైలాష్, గౌరీ, నేను ఈ 10 రోజుల నుంచి తగిన దారి కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ ఊళ్ళోనే
నా స్నేహితుడు ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాడని తెలిసి నిన్న మాట్లాడాను. అక్కడ అంతా బాగుందిట. నాకు వచ్చే వృద్ధాప్య పెన్షన్, దాచుకున్న డబ్బుపై వచ్చే వడ్డీ అక్కడ నెల నెలా కట్టడానికి సరిపోతుంది. సావిత్రిలా నిద్రలో పోతే అదృష్టవంతుణ్ణి. కాకపోతే ఏదైనా జబ్బు చేస్తే మీకే మీకే కబురు చేస్తారు వాళ్ళు. నేను అక్కడ చేరినప్పుడు నువ్వే సంతకం చెయ్యాలి కైలాష్. చూశారా, చివరి దశలో తనకంటూ ఎవరో ఒకరు చూసుకునేవాళ్లు ఉండాలి. మా అదృష్టం మీరు దొరికారు. నా ఆరోగ్యశ్రీ కార్డు, ఫిక్స్డ్ డిపాజిట్లు నీ దగ్గర ఉంచు. సావిత్రి ఎప్పుడూ ఈ 10 లక్షలే మనకు ఆధారం. రాకూడని జబ్బులేమైనా వస్తే ఎలాగండి అంటూ ఉండేది. ఆమె వెళ్ళిపోయింది. నన్ను కూడా సావిత్రిలాగానే పంపిస్తావు కదూ అన్నాడు కళ్ళనీళ్లతో. అంకుల్, మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎప్పటికీ మాతోనే ఉండాలి. ఇలా మాట్లాడొద్దు అన్నాడు కైలాష్. నేను బాగా చూడటం లేదా అంకుల్ అంది గౌరీ ఏడుస్తూ. కానే కాదమ్మా, మీలా చూసేవాళ్ళెవ్వరూ లేరు. నాకని మీకు తెలుసు. కానీ మీకు మీ తల్లిదండ్రుల బాధ్యత ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి, పిల్ల బాధ్యత, ఇన్నింటిలో నాకు చేయటం కష్టం. సావిత్రి హఠాత్తుగా పోవటంతో సరైన నిర్ణయం సకాలంలో తీసుకుని చేశారు. నేను ఇక్కడే ఉండిపోతే మీకు కుదరకపోవచ్చు. విమర్శలను ఎదుర్కోవాలి. మీ ఈ అపురూప బంధాన్ని చివరిదాకా నిలుపుకోవాలంటే నేను వెళ్లటమే మంచిది. ఉండమనటం మీ మంచితనం. అయినా సావిత్రి పోయాక నేను ఉండలేకపోతున్నాను. అక్కడైనా నలుగురు ఉంటారు. దిక్కులేని చావు కాకుండా మీరున్నారని సావిత్రి అంతిమయాత్ర చూశాక నాకు ధైర్యంగా ఉంది. నేను పండగలకి వస్తూ ఉంటాను. మీరు అక్కడికి వస్తూ ఉండండి. చివరి రోజుల్లో ప్రేమగా చూసుకునే పిల్లలు ఉండటం అదృష్టం. భగవంతుడు ఆ భాగ్యాన్ని మీ వల్ల మాకు కలిగించాడు అంటూ లోపలికి వెళ్లి డిపాజిట్లు, ముఖ్యమైన కాగితాలు తెచ్చి కైలాష్కి ఇచ్చాడు. సావిత్రిలా నేను కూడా పోతే ఖర్చవగా మిగిలిన డబ్బు నా మనవరాలు శృతికి. కాకపోతే మాత్రం ఇంతకు మించి నేను బ్రతకటానికి ఖర్చు వద్దు. కామేశం బావకి కూడా విషయం చెప్తాను. ఇందులోకి ఎవరైనా మంచివాళ్ళొస్తే మీకు తోడుగా ఉంటారు. నేను 2 రోజుల్లో బయలుదేరతాను అన్నాడు. మేము వారం వారం వచ్చి చూస్తూ ఉంటాం. మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టాం అన్నారు గౌరీ, కైలాష్లు ఒకేసారి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.